విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏఎస్ రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు హ్యావ్, హ్యాస్ మరియు హ్యాడులను ఎక్కడ వాడాలి, ఎలా వాడాలో నేర్చుకుందాం. ఈ మూడింటిని హ్యావ్ ఫార్మ్స్ అంటారు, లేదా వీటిని హెల్పింగ్ వర్బ్స్ అని కూడా అనొచ్చు. ఇంగ్లీష్లో 24 హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి కదా, ఈ 24 హెల్పింగ్ వర్బ్స్లో ఈ మూడు కూడా ఒక భాగం అనమాట. చూద్దాం. హ్యావ్ మరియు హ్యాజ్లనేమో ప్రజెంట్లో వాడాలి, హ్యాడ్నేమో పాస్ట్లో వాడాలి. హ్యావ్కు విల్ జత చేసి విల్ హ్యావ్ అని ఫ్యూచర్లో కూడా వాడచ్చు. అంటే ఈ హ్యావ్ ఫార్మ్స్ని ప్రజెంట్లో వాడచ్చు, పాస్ట్లో వాడచ్చు, ఫ్యూచర్లో వాడచ్చు. ఫస్ట్ ప్రజెంట్లో ఎలా వాడాలో చూద్దాం. నాకు ఈరోజు ఒక మీటింగ్ ఉంది అని చెప్పాలి. ఐ హ్యావ్ ఏ మీటింగ్ టుడే అని చెప్పాలి. మరి హ్యావ్ ఎప్పుడు వస్తుంది? ఐ, వి, యూ, దే అండ్ ఎనీ థర్డ్ పర్సన్ ప్లూరల్ వచ్చినప్పుడు హ్యావ్ వాడండి. ఐ హ్యావ్ ఏ మీటింగ్ టుడే, నాకు ఈరోజు ఒక మీటింగ్ ఉంది. వీ హ్యావ్ ఏ మీటింగ్ టుడే, మాకు ఈరోజు ఒక మీటింగ్ ఉంది. యూ హ్యావ్ ఏ మీటింగ్ టుడే, మీకు ఈరోజు ఒక మీటింగ్ ఉంది. దే హ్యావ్ ఏ మీటింగ్ టుడే, వారికి ఈరోజు ఒక మీటింగ్ ఉంది. మరి ఇప్పుడు హీ షీట్తో పాటు ఏదైనా థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు ఏది వాడాలంటే హ్యాజ్ వాడాలి. అతడికి ఈరోజు ఒక మీటింగ్ ఉందంటే హీ హ్యాజ్ ఏ మీటింగ్ టుడే. ఆమెకి ఈరోజు ఒక మీటింగ్ ఉందంటే షీ హ్యాజ్ ఏ మీటింగ్ టుడే. అర్థమైంది కదండి? హ్యావ్, హ్యాజ్లని ఇట్లా ప్రజెంట్లో వాడుతుంటాం. ఐ, వి, దే వస్తే హ్యావ్, హీ షీట్ వస్తే హ్యాజ్. నెక్స్ట్ ఇప్పుడు హ్యాడ్ ఎప్పుడు వాడాలో చూద్దాం. హ్యాడ్ ఓన్లీ పాస్ట్లో వాడాలి. నాకు నిన్న ఒక మీటింగ్ ఉండే, మరి ఏ సబ్జెక్ట్ వచ్చినా హ్యాడ్ వాడచ్చు. పాస్ట్లో ఒకటే ఉంది కాబట్టి. ఐ హ్యాడ్ ఏ మీటింగ్ ఎస్టర్డే, నాకు నిన్న మీటింగ్ ఉండే, ఒక మీటింగ్ ఉండే. వీ హ్యాడ్ ఏ మీటింగ్ ఎస్టర్డే అంటే మాకు నిన్న ఒక మీటింగ్ ఉండే. యూ హ్యాడ్ ఏ మీటింగ్ ఎస్టర్డే అంటే మీకు నిన్న ఒక మీటింగ్ ఉండే. దే హ్యాడ్ ఏ మీటింగ్ ఎస్టర్డే అంటే వారికి నిన్న ఒక మీటింగ్ ఉండే. హీ హ్యాడ్ ఏ మీటింగ్ ఎస్టర్డే అంటే అతడికి నిన్న ఒక మీటింగ్ ఉండే. షీ హ్యాడ్ ఏ మీటింగ్ ఎస్టర్డే అంటే ఆమెకు నిన్న ఒక మీటింగ్ ఉండే. ఇలా పాస్ట్లో వాడచ్చు. అయితే హ్యావ్ని ప్రజెంట్లో వాడచ్చు, ఫ్యూచర్లో వాడచ్చు. ఫ్యూచర్లో ఎలా వాడాలంటే దానికి విల్ జత చేయాలి. నాకు రేపు ఒక మీటింగ్ ఉంటుంది అంటే ఐ విల్ హ్యావ్ ఏ మీటింగ్ టుమారో అని చెప్పాలి. ఐ విల్ హ్యావ్ ఏ మీటింగ్ టుమారో. ఏ సబ్జెక్ట్ అయినా విల్ హ్యావ్ వాడచ్చు. ఐ, వి, యూ, దే, హీ షీట్ ఏ సబ్జెక్ట్ వచ్చినా విల్ హ్యావ్ వాడండి. ఐ విల్ హ్యావ్ ఏ మీటింగ్ టుమారో అంటే నాకు రేపు ఒక మీటింగ్ ఉంటుంది. వీ విల్ హ్యావ్ ఏ మీటింగ్ టుమారో, మాకు రేపు ఒక మీటింగ్ ఉంటుంది. యూ విల్ హ్యావ్ ఏ మీటింగ్ టుమారో, మీకు రేపు ఒక మీటింగ్ ఉంటుంది. దే విల్ హ్యావ్ ఏ మీటింగ్ టుమారో, వారికి రేపు ఒక మీటింగ్ ఉంటుంది. హీ విల్ హ్యావ్ ఏ మీటింగ్ టుమారో, అతడికి రేపు ఒక మీటింగ్ ఉంటుంది. షీ విల్ హ్యావ్ ఏ మీటింగ్ టుమారో, ఆమెకు రేపు ఒక మీటింగ్ ఉంటుంది. లేదా ఐ హ్యావ్ ఏ మీటింగ్ టుమారో అని కూడా సింపుల్గా కూడా చెప్పొచ్చు. అంటే విల్లు లేకుండా కూడా ఐ హ్యావ్ ఏ మీటింగ్ టుమారో అని చెప్పొచ్చు. దే హ్యావ్ ఏ మీటింగ్ టుమారో అని చెప్పొచ్చు. హీ హ్యాజ్ ఏ మీటింగ్ టుమారో అని చెప్పొచ్చు. షీ హ్యాజ్ ఏ మీటింగ్ టుమారో అని చెప్పొచ్చు. అంటే హ్యావ్ని ప్రజెంట్లో వాడచ్చు, ఫ్యూచర్లో వాడచ్చు. నాకు ఈరోజు ఒక మీటింగ్ ఉందంటే ఐ హ్యావ్ ఏ మీటింగ్ టుడే అనొచ్చు, లేకపోతే ఐ హ్యావ్ ఏ మీటింగ్ టుమారో అని చెప్పొచ్చు. లేదు ఫ్యూచర్గా సార్ విల్లు వాడితే బాగుంటుంది అంటే పర్లేదు వాడండి. ఐ విల్ హ్యావ్ ఏ మీటింగ్ టుమారో అన్న కరెక్టే, ఐ హ్యావ్ ఏ మీటింగ్ టుమారో అన్న కరెక్టే. మీకు ఈ క్లాస్లో హ్యావ్, హ్యాజ్ మరియు హ్యాడ్ ఎలా వాడాలో చక్కగా అర్థమైందని ఆశిస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. మీ అందరికీ ధన్యవాదాలు. ఇట్లు మీ ఏఎస్ రెడ్డి. నమస్కారం.